పాలమూరు డిండి ప్రాజెక్టులు కొత్తవి కావని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాజెక్టులు చేపట్టారని నిరూపించేందుకు పక్కా సాక్ష్యాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ వాదనకు ప్రతిస్పందనగా హరీష్ రావు బహిరంగ లేఖ విడుదల చేశారు. కృష్ణానదీ జలాల్లో రాష్ట్రానికి ఉన్న వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశం నుంచి ఆంధ్ర ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు లేఖలు రాస్తున్నారని హరీష్ రావు లేఖలో విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం ముదురుతోంది. పాలమూరు డిండి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖపై స్పందిస్తూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అవని తవే అని నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని లేఖలో పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కడతామని హామీ ఇచ్చినట్లు హరీష్ రావు లేఖలో ప్రస్తావించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వే కోసం జీవో నెంబర్ 72 జారీ చేశారని 70 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మిస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పిందని లేఖలో వివరించారు. 2014 సాధారణ ఎన్నికల ప్రచారంలో మోదీ, రాహుల్ గాంధీ పాలమూరు ఎత్తిపోతల నిర్మాణంపై మాట్లాడారని హరీష్ రావు లేఖలో గుర్తు చేశారు. కృష్ణానది వరద నీటిలో రాష్ట్రం వాటా తేలాల్సి ఉందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోనే లేరు కానీ వాళ్ళు హక్కుదారులట. పక్కనే కృష్ణానది పారుతుందా? ఆ శ్రీశైలం, నాగార్జున సాగర్ లో భూములు కోల్పోయినా మనం హక్కుదారులు కావట మన ప్రాజెక్టులు కట్టద్దట. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్ అందుకు ప్రతిగా బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం ఎగువ రాష్ట్రాలకు నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు. అలా కృష్ణా జలాల్లో 45 టీఎంసీలు రాష్ట్రానికి దక్కుతుందని వివరించారు. హైదరాబాద్ లో 40 లక్షల మంది ఆంధ్ర ప్రజలు ఉన్నారని, వారికి కృష్ణా జలాలు దూరం చేస్తారా అని హరీష్ రావు చంద్రబాబును ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధిస్తామని విఫలమైన చంద్రబాబు అక్కడి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రాజెక్టులపై లేఖలు రాస్తున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణానదిలో రాష్ట్రానికి ఉన్న 300 టీఎంసీల హక్కు మేరకు పాలమూరు ఎత్తిపోతల డిండి ప్రాజెక్టులు కట్టి తీరుతామని హరీష్ రావు లేఖలో పునరుద్ఘాటించారు.